హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ తోటి ముద్ద. ఈరోజు వీడియోలో సింపుల్ వేలో అటుకుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ అటుకుల లడ్డు కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి 1 కప్పు అటుకులు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చి అవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, క్రిస్పీగా అంటే మనం చేతితో పట్టుకుంటే నలిగిపోయేలాగా ఉండాలి. అలాగే కలరు చేంజ్ అవ్వాలి. ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/2 కప్పు వేరుశనగపప్పు వేసుకొని వేరుశనగపప్పు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేయించుకోండి. అప్పుడే లోపల దాకా బాగా వేగి టేస్ట్ అనేది బాగుంటుంది. వేరుశనగపప్పు కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసుకొని నువ్వులు చిటపటలాడి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిపోయాయి. వీటిని కూడా ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత అందులోకి జీడిపప్పు పలుకులు, కొద్దిగా ఎండు ద్రాక్ష వేసుకొని రెండు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లడ్డూలు చుట్టుకోవడానికి కూడా ఈ నెయ్యే వాడుతున్నాను. ఇంకా ఎక్స్ట్రా నెయ్యి అనేది మనం ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. మనం తీసుకున్న క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఎండు ద్రాక్ష ఇవన్నీ వేయించుకొని వాటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న అటుకులు, వేరుశనగపప్పు, నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం 2 లేదా 3 ఇలాచీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్కి తగ్గట్టుగా 1/2 కప్పు బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. 1 కప్పు అటుకులకి 1/2 కప్పు బెల్లం అనేది సరిపోతుంది. మనం వేరుశనగపప్పు వేసాము, అలాగే నువ్వులు వేసాము, అవి కొద్దిగా స్వీట్నెస్ అనేది ఉంటుంది కదా. ఇవి వేసుకున్న తర్వాత వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఉండలేమి లేకుండా, అంటే అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న ఉండలు అనేవి ఉంటాయి. మనం వేరుశనగపప్పు వేసాం కదా, బాగా చుట్టేస్తుంది. అందుకని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష, జీడిపప్పు ఉంది కదా, నెయ్యితో సహా వేసేసుకోవాలి. ఇందులో ఇంకా ఎలాంటి పాలు అనేది యాడ్ చేయనవసరం లేదండి. ఈ నెయ్యినే మనం నెయ్యితోనే లడ్డు అనేది చుట్టేసుకోవచ్చు. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత లడ్డూలాగా చుట్టుకోవడమే. లడ్డు అనేది ఎక్కడ విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా పాలు కూడా యాడ్ చేయనవసరం లేదు. ఒకవేళ మీరు పాలు కావాలి అనుకుంటే జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ వేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత లడ్డు చుట్టుకోవచ్చు. పాలతో చేసుకునే దానికన్నా నెయ్యితో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కృష్ణుడికి కూడా చాలా ఇష్టం కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.